విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు అందిన మేలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఆయనకి ఎంత చులకనంటే అన్న ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టింది ఎందుకు? పాయింట్ నెంబర్ 1 తెలుగువారి ఆత్మగౌరవం కోసం, పాయింట్ నెంబర్ 2 పేదవాళ్ళ కోసం, పాయింట్ నెంబర్ 3 కర్షకులు, కార్మికులు, రైతాంగాని కోసం ఆయన ఈ పార్టీ పెట్టాడు. ఆ సిద్ధాంతాల నుంచి డివేట్ అయ్యి ఆ సిద్ధాంతాలని సప్త సముద్రాల్లో ముంచేసి ఇవాళ ధనికుల్ని ప్రేమించడమే కాకుండా పేదల పట్ల చాలా అవహేళనగా, చాలా చులకనగా మరి ఇవాళ ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు తప్పని ఆయన పబ్లిక్ మీటింగ్లో అవహేళన చేశారంటే పేదల పట్ల ఆయనకు ఉన్నటువంటి భావన మీరు అర్థం చేసుకోవాలి. పేదలందరూ కూడా ఆయనకి పేదలు ఎవరు ఆయన కళ్ళకు కనపడకూడదు, వాళ్ళు పేదలకి రాజ్యాధికారం ఉండకూడదు, పేదలు ఎమ్మెల్యేలు అవ్వకూడదు, ఎంపీలు అవ్వకూడదు, ఓన్లీ ధనికులకు మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యే అర్హత ఉంది అని చెప్పి ఆయన భావన. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేశినేని నాని. నిన్న కాకినాడ జిల్లాలో జరిగిన వారాహి విజయబేరి సభలో జనసేనాని చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేశినేని. పోతిన మహేష్ ను నట్టేటా ముంచేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీతి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. పేద వర్గాలుండే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సీటును పవన్ కళ్యాణ్ మల్టీ మిలీనియర్ సుజనా చౌదరికి అమ్ముకున్నారని ఆరోపించారు కేశినేని నాని. ఇప్పుడు 10 ఏళ్ళు పాపం పోతిన మహేష్ అనే బీసీని వాడుకుని ఇవాళ ఒక ధనికుడు వచ్చి పార్టీ ఫండ్ ఇస్తే అది తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చాడు ఆ సీటు. పేద వర్గాలు నివసించేటువంటి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో, అది బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఎక్కువగా ఉండేటువంటి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి వాళ్ళు తీసుకెళ్ళి బీజేపీ అభ్యర్థి ఒక మల్టీ మిలియనరు ఏదైతే ప్రైవేట్ జెట్లో తిరిగేటువంటి సుజనా చౌదరికి ఆ సీటు అమ్ముకున్నాడు. ఎవరో పవన్ కళ్యాణ్. అంతకుముందు ఎవరికి అలాట్ అయింది ఆ సీటు? జనసేనకి అలాట్ అయింది. అక్కడ పోతిన మహేష్ 10 ఏళ్ళ నుంచి పాపం పేదవాడు కష్టపడుతున్నాడు, జనసేన కోసం, నీ కోసం కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కోసం. ఇవాళ ఏం చేసావు? నువ్వు చెప్పిన మాట ఏమైంది? నువ్వు మాట తప్పావా లేకపోతే అమ్మేస్తున్నావు సీట్ని? అది చెప్పాలి కదా పేదవాళ్ళకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్. ఆ సీట్ అమ్మేస్తున్నాడు పాపం పోతిన మహేష్.